హాయ్ గైస్, అందరూ ఉన్నారు బాగున్నారా? మేమైతే బాగున్నాము. సో మన ఛానల్లో ఈరోజు టైం చేతి వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుందండి. సో మాకు ఫ్రీ టైం దొరికేటప్పుడల్లా మీకైతే వీడియోస్ మేమైతే పోస్ట్ చేస్తాము. మీరు మా వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఈరోజైతే ఒక అరకిలో చికెన్ తీసుకొచ్చి వీడియో చేద్దాం అయితే ప్లాన్లో ఉంది. ప్లేస్ అంతా వెళ్ళిగా చూడాలా, ఎలా ఉంటుందో అయితే మాకైతే తెలియదు. ఒక ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఎలా ఉందో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకున్నాం. స్కిప్ చేయకుండా మాతో పాటు మీరు கூட என்டர்டெயின்மெண்ட்க்கு ஜாலியாக మేము చేసేవన్నీ కూడా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ஹாய் நண்பர்களே, நாங்க இன்னைக்கு வீடியோ ஸ்டார்ட் பண்ண போறோம். எங்க வீடியோ மூலமா நீங்க வந்து என்ஜாய் பண்ணுங்க. வாங்க போலாம் వీడియోకుள்ள. రాండి, మీరందరూ రండి, పోదాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చేసాం ఈ ప్లేస్కి. సో ఇప్పుడైతే మేము వెళ్ళాలా. సో రండి వెళ్దాం, పదం బ్రో. సో మేము ఇప్పుడైతే అక్కడికి వెళ్తూ ఉన్నాము. మేము ఫుడ్ అయితే రెడీ చేసుకునే దానికి మంచి ప్లేస్ అయితే చూడాలి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. இந்த பூக்கு தான் அந்த பாம்பு வருதுமா. ఏంటమ్మాయి గారు? இப்படி பாருங்க, చాలా బాగుంది ప్లేస్ అయితే. அந்த సైడ్ பாரு ప్లేస్. చుట్టూ అయితే మామిడి చెట్లు, ఇక ఇటు సైడ్ చూస్తే తాటి చెట్లు, టెంకాయ చెట్లు ఫుల్గా ఉందండి ఈ సైడ్. వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే మేము ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాము. సో ఇక్కడైతే చాలా బాగుంది. సో ఇక్కడైతే మేము పనిని అయితే ప్రారంభించబోతాం ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. హాయ్. కానీ ఇక్కడైతే పొయ్యిలు ఆడబోతున్నాము. సో అమ్మ అయితే ఇది సర్కిల్ వేస్తా ఉంది. ఏమా సరే ఫ్రెండ్స్, ఇది చాలా లేట్ అవుతుంది. దీన్ని కంప్లీట్ చేసి మీకు వీడియో కంటిన్యూ చేస్తా. సైన్ రాళ్ళు ఎత్తుకొని వస్తున్నాము. సో పొయ్యికి పెట్టేదానికమ్మా రాళ్ళు అయితే ఎత్తుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా రాళ్ళు పెట్టడమే, ఫుడ్ వండడమే ఈరోజు వదిలే పరిస్థితే లేదండి. ఇదే మన పొయ్య. మనమైతే కట్లు వేస్తా ఉన్నామండి పొయ్యిగా. ఇక్కడ వండుకొని తినాలి కదా మనం. అందుకోసం ఇదేమో భయంగా ఉంది. నాకుదామంటే ఆడసేమంటే అంటదేమో. అబ్బో, ఇది తగలేదండి. పొయ్యి అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చిన్న ఓనరమ్మ, మా పెద్ద ఓనరమ్మ రాళ్ళు కట్లు అయితే ఎత్తుకొస్తా ఉన్నారు. మేమైతే ఆ కర్ర పెట్టుకునేది పొడిచి పోగులు వేసేటట్టు ఉంది. చూసే చూపులు మామూలుగా ఈరోజు తగ్గేదే అంటుంది. ఎక్స్ప్రెషన్ అనేది తెలిసిపోతుంది అన్నీ. ఈరోజు వంట అదర కొడుతుంది అనుకుంటా. ఏమండి, ఈరోజు ఏదో సైంటిస్ట్ కనిపెట్టిందమ్మా, ముట్లు కనిపెట్టింది తినేదానికి.
ఏం కావాలి మనీకా? సరే ఉండండి, ఇప్పుడు కట్లకైతే వెళ్ళాలి నేను. చాలా డేంజరు ఇవి. తాటి చెట్టు ఉంది కదా, ఈ తాటి చెట్టు ఇవి చేతికి కానీ ఎక్కిందంటే అంతే. చిన్నప్పుడు తాగిన అమ్మ దగ్గర పాలు అయితే గుర్తుకొస్తాయండి. ఇది జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా లెంత్గా పెద్దది అవుతుంది. సో నేను ఇవన్నీ అమ్మ దగ్గర పొయ్యి దగ్గర వేసేసినాక మీకు నేను చూపిస్తానండి. మళ్ళీ అమ్మ అయితే అవి పెద్ద పెద్దగా ఉన్నాయి నాన్న, అవి అయితే వద్దు మనకి, వండేటప్పుడు అయితే రిస్క్ అవుతుంది అని అన్నారు. సో ఇలాంటివి చిన్న చిన్నవి అయితే ఏరుకోమన్నారు ఫ్రెండ్స్. అందుకే ఇలాంటివి అయితే ఎత్తుకెళ్తున్నాం వండేదాన్ని. అయితే అయితే అమ్మ కూడా ఎత్తుకొస్తా ఉంది, బిడ్డ ఒకటే కష్టపడలేడు అనేసి. సో మనకైతే చితి అయితే పేర్చిందమ్మ. ఇక మనం వంట అయితే మొదలెట్టాల్సిందే ఫ్రెండ్స్. అయితే మంట పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. చికెన్ వేస్తున్నా. కడిగేసిన కూరే, ఇంటికాడ కడిగెత్తుకొచ్చిన కూర. సాల్ట్ కొద్దిగా వేస్తున్నా. మంటకి తగల గాలి. ప్లేట్ ఎత్తుకో, ప్లేటు. పసుపు పొడి. అంతే, మూత పెట్టి ఉడకనిచ్చి అప్పుడు. ஓகே கைஸ், இப்போனா நாங்கள் அம்மா வந்து சமைச்சிட்டு இருக்கு. நம்ம கொஞ்ச நேரம் அப்படி போயிட்டு கொஞ்சம் வெளியில போய் பார்த்துட்டு வரலாம், வாங்க போகலாம். இங்க பாருங்க கைஸ், இங்க கள்ளி செடி இருக்கு. இப்போதான் பூ பூத்துட்டு இருக்கு. நம்ம ஒரு பழம் வந்தோன்னா நம்ம கண்டிப்பா ஒரு வீடியோஸ் போடுவோம். அது கூட நீங்க மறக்காம பாருங்க, சரிங்களா? இந்த செடி வந்து நிறைய இங்க எல்லாமே இருக்கு. நம்ம அம்மாவும் சமைச்சிட்டு இருக்கு. நம்ம அம்மா கூட கொஞ்ச நேரம் ஹெல்ப் பண்ணலாம். சரி, பாய் கைஸ். கைஸ் பார்த்தீங்களா, இங்க எல்லாமே பனைமரம் இருக்கு. ஏன்னா இந்த பனைமரம்ன்றது தமிழ்நாட்டுல ஒரு முக்கியமானது, உங்களுக்கே தெரியும். இந்த பனைமரம் இப்போ வந்து சீசன் வரல. ஒருவேளை வந்துச்சுன்னா நான் கண்டிப்பா நாங்க எங்க ஃபேமிலியோட வந்து வீடியோஸ் போடுறோம். நீங்க இதெல்லாம் பாருங்க எவ்வளவு நேச்சுரலா இருக்குன்னு. இந்த நேச்சுரலான பிளேஸ்ல வந்து நாங்க சமைக்கிறது ரொம்ப இன்ட்ரெஸ்டிங்கா இருக்கு எங்களுக்கு. ஃபர்ஸ்ட் டைம் இது மாதிரி நாங்க பண்றது. எங்களுக்கு கொஞ்சம் சப்போர்ட் பண்ணுங்க, சரிங்களா? இப்போ வந்து பாருங்க, இப்போ அந்த சைடெல்லாம் பார்த்தீங்கன்னா டிஃப்ரெண்ட்டான கள்ளி செடியும் இருக்கு. அந்த ஒரு புதிர் மாதிரி. இந்த சைடு பார்த்தீங்கன்னா விவசாயமும் பண்றாங்க. நம்ம வர வழியில இன்னும் எங்க வீட்ல வந்து காமிச்சாங்க. நிறைய ஃபண்ட்ஸ் எல்லாம் நாங்க போயிட்டு இருந்துச்சு. அது கூட ஆட் பண்ணியிருக்கோம். நீங்க மறக்காம பாருங்க. இங்க பாருங்க மக்களே, நம்ம விருந்தாளி வந்திருக்காங்க சாப்பிடுறதுக்கு. வா, வாடா வாடா, வந்து சாப்பிடுறா. நம்மள பார்த்து பயந்து ஓடிச்சு அது. சரி வாங்க, நம்ம அம்மா கிட்ட போய் கொஞ்ச நேரம் ஹெல்ப் பண்ணலாம், என்ன ஆச்சுன்ட்டு. என்னம்மா ஆயிடுச்சாம்மா? అవలేదుమా ఇంకా. సరి సరి, అవలేదు ఇంకా, ఇప్పుడుదా ఉడకతా ఉంది. మళ్ళీ కూర చేయాలి. சரி ஓகேம்மா. ஓகே கைஸ், 5 மினிட்ஸ்ல நம்மளுக்கு முடிஞ்சிடும். அப்புறமா நம்ம வீடியோ கண்டினியூ பண்ணலாம். ఇప్పుడు మనం ఎర్రగడ్డలు, టమాటాలు, కూరకి కావాల్సినవన్నీ మనం కట్ చేసుకుందాం. ఇక్కడినా నూనె పోస్తున్నా.
శనగపప్పు నూనె, ఆవాలు వేస్తుండా. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. మంట సరిగా తగల, గాలికి మంట పోతా ఉంది. అయితే బాగా అవుతుంది. ఇక్కడ పొయ్యిలో వండేది అటదా ఉంటది. ఇది ఫస్ట్ వీడియో. ఎర్రగడ్డ వేస్తుందా? ఎన్నిసార్లు చెప్పారా? కరేపాకు, ఉండరా మంట ఎక్కువైపోతా ఉంది. ఎర్రగడ్డ గోల్డ్ కలర్ రావాలి. టమాటా వేస్తున్నా. ఉప్పు వేస్తుండా. పసుపు పొడి, విరిగిపోతుంది. అల్లం పేస్ట్ వేస్తే గబానా కాయలు ఇది అవుతుంది. அது பார்த்தாலே எனக்கு கொஞ்சம் நாக்கெல்லாம் கிரேவி இப்பவே வருது. இப்பவே சிக்கன் சாப்பிட்ட மாதிரி இருக்கு. அந்த ஸ்மெல்லு, அந்த என்ன சொல்றது, இஞ்சி ஸ்மெல்லே நல்லா இருக்கு. பாருங்க, நீங்களும் பாருங்க எப்படி இருக்குன்ட்டு. காய்ஸ், அம்மா வந்து சிக்கன் போட போது நீங்க பாருங்க. చికెన్ వేస్తున్నా. ఇప్పుడు అమ్మ అయితే కారం అయితే ఇవ్వద్ది. కారం బా, మసాలా కూడా వేసి ఇప్పుడే వేస్తారు. ధనియాల పొడి, పెప్పర్, చికెన్ పొడి దించుకునేటప్పుడు వేసుకున్నాం. చికెన్లో కొంచెంగా నీళ్ళు పోస్తున్నా. సో ఫ్రెండ్స్, కూర అయితే ఇప్పుడు అవుతుంది. సో కూర అంతా అయినాక నేను మళ్ళీ మీకు ఫుడ్ పేపర్లో వేసుకొని అదే అటాచ్ వేసుకున్న తర్వాత మీకైతే నేను వీడియో కట్ చేస్తాను. చికెన్ మసాలా వేస్తున్నా. కొత్తిమీర, అంతే. అన్నం అంతా రెడీ అయిపోయింది. బాగా ఇంకా తినబోతాం. చాలదా? కూర పోస్తున్నా. అయితే మనైతే కంప్లీట్ కూర అయిపోయింది. పోస్తున్నాము. కూర అయితే పోయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మా చిన్నమ్మాయి గారు అయితే గుడ్లు పెట్టుకున్నారు చేతుల్లో. మనం మొదలెడదామా? సో ఇది మన ఈరోజు ఫస్ట్ వీడియో అండి. అంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఈరోజు. ఇంకా మనం తగ్గేదే లేకపోయి తినేయడమే.
వండేసి అంతా అయిపోయింది, ఇంకా తినబోతాం. வேற லெவல்ல இருக்கு. ஃபர்ஸ்ட் டைம் இது சாப்பிட்றது வெளியில. இன்னும் நிறைய நிறைய ஐட்டம்ஸ் எல்லாம் நாங்கள் வெளியில போய் சாப்பிட போறோம். ரொம்ப இன்ட்ரெஸ்டா இருக்கு. இதுவும் நல்லா செஞ்சிருக்கு. எங்க ஃபேமிலி எல்லாம் இன்னைக்கு ரொம்ப என்ஜாய் பண்ணியிருக்கோம். இந்த வீடியோஸ் மூலமா நீங்களும் என்ஜாய் பண்ணுங்க. பாருங்க. ம். సో ఫ్రెండ్స్, ఇప్పటికే మన బయట వచ్చి కంప్లీట్ చేసాము. ఇది చికెన్ అండ్ రైస్. సో రైస్తో పాటు గుడ్డు. సో ఎలా ఉంటుందో అయితే ఇప్పుడైతే తిని చూసి చెప్పాలి. నేను చెప్తా అవునండి, 1 సెకండ్. బాగుందండి. మీరు కూడా మాలాగా నేచురల్గా తినాలనుకుంటున్నారా? అయితే మీరు కూడా బయట వెళ్ళి ఇలాగా ఎంజాయ్ చేయండి. అట్లా చెప్పాలి, వేరే లెవెల్. முட்டை வச்சு சாப்பிடுங்க. గుడ్డు చికెన్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలానే మా వీడియో మీకు ఫ్రీ టైమ్స్ అంతా మీకు అప్లోడ్ చేస్తాం. మాతో పాటు మీరు వచ్చే వారము మామిడికాయ చికెన్. అవును, ఎరాటీగా ఎవరు చేసి ఉండరు, నేను చేయబోతాను. మామిడికాయ చికెన్. కొంచెం ఉప్పు తగ్గినట్టుంది. నాకు సరిపోయింది. మేము గుడ్ని వదలలేదు, కోడిని వదలలేదు, రెండు లేపుకొచ్చేయండి. அருமையான சாப்பாடு. எல்லாம் ஃபினிஷ் ஆயிடுச்சு. అంత తినేసినాంబా. இனிமேலும் வாரம் வாரம் வீடியோஸ் మంచి అన్నము వారం వారం వీడియో వేస్తాం. చేసినా కూడా అద్భుతంగా எப்பொழுதும் సపోర్ట్ కొత్తగా మోడల్ గా గోవాకు చికెను, మామిడికాయ చికెను, అది మాదిరి కొత్త కొత్తగా ఎరాటి అంతా మేము వేస్తాం. రండి సార్, తినండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయింది. వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. తిన్నాము బాగా. సో ఇకైతే బయలుదేరుతున్నాను ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ఒక చెట్లు ఉన్నాయి, 3 చెట్లు మీకు ఫస్ట్లో చూపించాను కదా, అక్కడ వెళ్ళి నేను మీకు కంటిన్యూ చేస్తాను. వెయిట్ చేయండి. நம்ம காட்டுல செய்யறதுல கொஞ்சம் செஞ்சா வித்தியாசமா இருக்கும். సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. సో ఈరోజు మా ఫస్ట్ వీడియో అండి ఇది. సో చాలా అంటే ఈ ప్లేస్ చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. చెట్టు కప్పటానికి చాలా అయితే దీని మీద నాకు ఇష్టం అయితే వచ్చింది. నేను కూడా ఇలాంటి చెట్టు పెట్టుకోవాలని ఆశగా ఉంది ఫ్రెండ్స్. సో ఇకమైతే మాకు ఫ్రీ టైమ్స్లో అంతా మీకు వీడియో అయితే రెగ్యులర్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు మా వీడియోకి సపోర్ట్ చేయండి. ఫుల్గా వీడియో చూసి మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ பண்ணுங்க. సో సారీ నేను చెప్పాను. సో సరే, ఇప్పుడైతే నేను ఈ వీడియో అయితే కంప్లీట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అమ్మ కొడుకు తమిళమే ఛానల్కి లైక్ చేయండి, షేర్ பண்ணுங்க, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి.